ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసిగృహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము దశమస్కందము పూర్వభాగము. కృష్ణ, మరి క్రూరమైనటువంటి ఆ పాము కోపంతో నిన్ను కరిస్తే వణికిపోయావా నాయన? విధిని తిట్టుకున్నావా? మమ్మల్ని తలుచుకున్నావా? ఎలా పలవరించావో కదా కృష్ణ. ఆ పాము మమ్మల్ని కరవక నిన్ను ఎందుకు కరిచింది నాయన? నీవు బ్రతికి ఉంటే ఎలాగో అలాగా మమ్మల్ని రక్షించేవాడివి తండ్రి. నిన్ను మేము రక్షింపలేము కదా. చూడవదేమి కారవపు జూపుల మమ్ము సఖాలితోడా, మాటాడవదేమి నర్మముగ నందెలు పాదములందు మ్రోయ, నేడాడవదేమి నర్తనము నవ్వల మ్రోలను గోపికావళిం, గూడవదేమి నవ్వులకు గోపకుమార వరేణ్య చెప్పుమా. ఓ కుమారా, గౌరవంగా చూసేటువంటి నీ చూపులతో మమ్మలను చూడవేమి? చెలికాండతో మాటలాడవేమి? అందెలు గళ్ళు గళ్ళుమనేటట్లు ఆడవేమి నాయన? నవ్వులకైనా ఎదుట ప్రక్కలనున్న గోపికలతో కలవవేమిటి? చెప్పు కృష్ణ. శ్రవణరంధ్రంబులు సఫలత బొందగ నెలమి భాషించు వారెవ్వరింకా, గరచరణాదుల కలిమి ధన్యత నొందనగిరిబై ప్రాకు వారెవ్వరింకా, నయన యుగ్మంబులున్నతి కృతార్థములుగా నవ్వులు సూపు వారెవ్వరింకా, జిహ్వలు గౌరవ శ్రీజేర బాటల ఎడబరికించు వారెవ్వరింకా, తండ్రి నీవు సర్పదష్టుండవై ఉన్న నిచట మాకు ప్రభువులెవ్వరింకా, మరగిపాయలేము మాకు నీ తోడిద లోకమీవు లేని లోకమేలా. మా చెవులు సఫలమయ్యేటట్లుగా సంతోషంతో మాతో మాట్లాడేవారు ఎవరయ్యా? ఇంకా కాళ్ళు చేతులు ధన్యమయ్యేటట్లుగా ఎగిరి మా మీద ఎకబ్రాకేవారు ఎవరయ్యా? ఇంకా మా కళ్ళు పావనమయ్యేటట్లుగా నవ్వులు నవ్వేవారు ఎవరయ్యా? నాలుకలు గౌరవం పొందేటట్లు పాటలతో మనసులలో చూచేవారు ఎవరయ్యా? తండ్రి, పాము కరిచి నీవు ఇలా ఉంటే మాకు ప్రభువు ఎవరయ్యా? ఇంకా మరచి నిన్ను విడిచిపోలేము. మాకు నీ తోడిదే లోకము, నీవు లేకపోతే ఈ లోకం మాకెందుకు అని ఒకరినొకరు పట్టుకొని విలపిస్తూ కృష్ణునితోనే మడుగులో ప్రవేశించి చనిపోదాం అంటూ కృష్ణుని యొక్క విరహం భరించలేక మడుగులో ప్రవేశిస్తున్న వారిని చూసి భగవంతుడైన బలరాముడు, మీకు జరగబోయేది తెలియదు, ధైర్యం విడవడం తగిన పని కాదు, సహించి చూస్తూ ఉండండి అని వారిని వారించాడు. తను గూర్చి విదంబున వనితలు బిడ్డలును దారువా వాపోయడి, ఘోష నివాసులగని కృష్ణుడు మనుజుని క్రియనొక ముహూర్త మాత్రము జరిపెన్. అప్పుడు కృష్ణుడు తనను గూర్చి ఇలా స్త్రీలు పిల్లలు వారంతా దుఃఖించే వ్రజనివాసులను చూసి మానవుని వలె ఒక ముహూర్త కాలం గడిపాడు. అంతం కృష్ణుడు మేను వెంపభుజగుండా వృత్తులంబాసి, తాసం తప్తాయత భోగుడై కరచుటుల్ సాలించి నిట్టూర్పుతో, శ్రాంతుండై తలలెత్తి దుర్విషమున సావీదుల గ్రమ్మ దుశ్చింతన్, దిక్కులు సూచుచుందలగి నిల్చెన్ ధూమ కాష్టాకృతిన్. వెంటనే కృష్ణుడు శరీరాన్ని పెంచివేశాడు. వెంటనే పాము తన శరీరపు చుట్టలు విప్పి పెద్ద పడగతో కరవడం చాలించి నిట్టూరుస్తూ అలసిపోయి తలలెత్తి ముక్కు రంధ్రాల నుండి విషం గ్రక్కుతూ దుష్టమైన ఆలోచనలతో దిక్కులు చూస్తూ పగచూరిన కట్టెలాగా నిలిచాడు కాళీయుడు.
వెరమెరలేని అట్టి బలు వీరుండు కృష్ణ కుమారుడొక్కచే జరచి ఖగేంద్రు చందమున జక్కన దౌడలు వట్టి కన్నులం జొర చొర దుర్విషాణలము జొబ్బిలుచుండగా నెత్తి నీలతో జిర జిర ద్రిప్పి వైచె బరిశేషిత దర్పము గ్రూర సర్పమున్. చురుకైన వీరుడు కృష్ణుడు ఒక చేతితో వానిని గరుత్మంతునిలాగానే చరిచాడు. వాని దవడలు పట్టుకున్నాడు. అప్పుడు వాని కళ్ళల్లో నుండి విషాగ్ని ప్రవహిస్తోంది. వెంటనే పామును పట్టుకొని ఎత్తి గిరగిరా త్రిప్పివేశాడు. ఇలా వేగంగా పామును విసిరివేసి పరాక్రమశాలి అయిన కృష్ణుడు రెట్టించిన తొందరతో మరి ఏ విధంగా అంటే ఘన యమునా నది కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబుగాగా సాధు బృందావన చర చంచరీక గానంబు గాయక సుగానంబుగాగా కలహంస సారస కమనీయ మంజు శబ్దంబులు తాళ శబ్దములుగాగా దివి నుండి వీక్షించు దివి జగంధర్వాది జనులు సభాసేన జనులుగాగా పద్మరాగాదిరత్న ప్రభా సమాన మహిత కాళియ ఫణిఫణా మండపమున నలినలోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున బేర్చి నృత్యమాడే. ఆ నలినలోచనుడు అంటే పద్మాక్షుడే అనబడే ప్రసిద్ధ నర్తకుడు నిత్య నైపుణ్యంతో నృత్యం చేశాడు. ఆ నృత్యానికి యమునా నదిలోని కెరటాల ఘోష మధ్యల ధ్వనిలాగా అయింది. కలహంసలు బేగురుల సరస మంజుల శబ్దాలు తాళం వేశాయి. దివి నుండి వీక్షించే ఆకాశం నుండి చూచే దేవ గంధర్వాదులు కూడా సభాసదులే అయ్యారు. పద్మరాగాది రత్నాల కాంతులతో ప్రకాశించే కాళీయ ఫణా మండపంలో నలినలోచనుడు అనే ప్రఖ్యాత నర్తకుడు ఎంతో నిపుణంగా నృత్యాన్ని చేశాడు. కుక్షిన్లోకములున్న గౌరవముతో కోపాకృతిన్నున్నయారక్షోహంతవడిన్ మహాఫణిఫణారంగ ప్రదేశంబుపై నక్షీణోద్ధతి నాడుబాడు జలగున్ హాసంబుతోడంబద ప్రక్షేపంబులు సేయుగేళి గతులంబ్రాణైక శేషంబుగన్. తన కడుపులో ఎన్నో లోకాలు ఉన్న బరువుతో గోపాలక రూపంలో ఉన్న ఆ రాక్షస హంత అంటే కృష్ణుడు వేగంగా పాము యొక్క పడగలనే రంగప్రవేశంలో ఆడుతూ ఉన్నాడు, పాడుతున్నాడు, విజృంభించేస్తున్నాడు, నవ్వుతూనే పాదాలతో త్రొక్కి పారేస్తున్నాడు. నాట్యం అనే ఆట ఆడుతున్నట్లుగా అప్పటికి కాళీయుని ప్రాణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఘనతర సుశిరానంద స్వనములతో సిద్ధ సాధ్యచారణ గంధర్వ నిలింప మునిసతులు చెయ్యన గురి సిరి విరుల వానలాడెడు హరిపై. ఆనందపూర్ణమైన పెద్ద వేణు స్వనాలతో సిద్ధులు, సాధ్యులు, చారణులు, గంధర్వులు, దేవతలు, మహర్షులు, మహర్షుల యొక్క భార్యలు నాట్యమాడే ఆ కృష్ణునిపై పూలవానల్నే కురిపించారు. దుష్టజనుల పట్ల యముని వంటి శ్రీహరి వడిగల పడగల మీద తాండవం చేస్తూ ఉండగా మరి శక్తి కోల్పోయి నిర్వీర్యమై ఒక్కొక్క ముఖం నుండి కూడా రక్తమాంసాలు ఉమ్మి వేస్తూ కళ్ళ నుండి విషం గ్రక్కుతూ దిక్కులు చూస్తూ కంఠగత ప్రాణుడై అంటే ప్రాణాలు కడగట్టిపోయినవి కాళీయుడు తన మనసులో ఇలా అనుకున్నాడు. వేళుపులైన లావు సెడి వేదన బొందుచునా విషానల జ్వాలలు సోకినంతటనా చత్తురు నేడిది ఏమి చోద్యమా భీల విషాగ్ని హేతి చయ పీడకు నోర్చియు గ్రమ్మరంగని బాలుండు మత్ఫణా శతము భగ్నముగా వెసదృక్కియాడెడిన్. నా యొక్క విషాగ్ని జ్వాలలు సోకితే దేవతలు కూడా బలం చచ్చి బాధపడుతూ వెంటనే చచ్చిపోతారే, ఇదేమిటి? ఇప్పుడు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. భయంకరమైన విషాగ్ని జ్వాలలకు ఓచుకుని ఈ బాలుడు 100 పడగలు భగ్నమయ్యేటట్లుగా త్రొక్కుతూ ఆడుతూ ఉన్నాడు.
ఈతడు సర్వచరాచర భూతేశుండైన పరమ పురుషుడు సేవా ప్రీతుడు శ్రీహరియగునని భీతిన్ శరణంబు నొంది బిట్టలసి నృప. ఈతడు సర్వచరాచర ప్రాణులకు కూడా అధిపతి, పరమపురుషుడు, సేవాప్రీతుడు అయిన శ్రీహరి అయి ఉంటాడు అని భావించాడు. భావించి వెంటనే శరణు వేడుకున్నాడు. కాళీయుని భార్యలైన నాగాంగనలు కూడా శ్రీకృష్ణుని స్తుతించారు. ఇలా క్రూరమైనటువంటి కృష్ణుని పాదప్రహారాలతోటి పడగలు తొలగి చచ్చినట్లున్న భర్తను చూసి నాగకాంతలు అంతులేని చింతాభారంతో పెరిగే దుఃఖంతో వికలమయ్యి చెదిరిన మనసులతో కచబంధంబులు వీడభూషణముల కంపింపగౌదీవియల్ కుచయుగ్మంబుల వ్రేగునంబడియ బైకొంగుల్ వడింజారగా ప్రచుర భ్రాంతి గలంగి ముందటరుదద్భాలావలింగొంచు సృక్కుచు భక్తిం జనిగాంచిరా గుణమణిన్ గోపాల చూడామణిన్. కేశపాశాలు వీడిపోయినవి, భూషణాలు చలించిపోయినవి, తీగ వంటి సన్నని నడుములు స్తనభారంతో జడిసిపోగా పైట కొంగులు జారిపోతూ ఉండగా మిక్కిలి భ్రాంతితో కలత చెందుతూ ఉన్నారు. అలా కలత చెందుతూ తమ ముందు ఏడుస్తూ ఉన్న బాలకులను తీసుకుని దుఃఖిస్తూ ఆ సుగుణమణి అయిన గోపాల చూడామణిని చూశారు. చూసి సాష్టాంగ దండ ప్రణామాలు చేశారు. నుదుట చేతులు జోడించి ఇలా అన్నారు: క్రూరాత్ముల దండింపక ధారునిపైన అవతరించి తనరెడి నీకి క్రూరాత్ముని దండించుట క్రూరత్వము కాదు సాధు గుణము గుణాఢ్య. క్రూరాత్ములను దండించడానికి భూమిపై నీవు అవతరించావు. నీకే క్రూరుని చంపడం క్రూరత్వం కానే కాదు, సజ్జన లక్షణమే గుణాఢ్య. పగవారి సుతులయందును బగయించుకలేక సమత బరెగడి నీకుం బగగలదే కలుల నడచుట జగదవనము కొరకుగాక జగదాధార. శత్రువుల కొడుకుల మీద కూడా ఏమాత్రము శత్రుత్వం లేకుండా సమభావముతో మెలిగే నీకు పగ అనేది ఉందా అంటే అప్పటికీ లేదు, రాదు. దుర్మార్గులను అణచడం లోకరక్షణ కోసమే లోకాధార. నిగ్రహమిమము విశాస్యులసు నుగ్రుల శిక్షించుటెల్లను హింప మహానుగ్రహముగాక మాకి నిగ్రహము విశాస్య భావ నిర్గతి చేసెన్. విషముఖాలు కలిగిన మా వంటి వారిని శిక్షించడం నిగ్రహం కాదు, మహా అనుగ్రహం. పైగా మాకి నిగ్రహం విషముఖం కలుగడం చేతనే కదా వచ్చింది. ఎట్టి తపంబు చేసెనొకో ఎట్టి సుకర్మములాచరించెనో ఎట్టి నిజంబు వల్కెనొకో ఈ ఫణి పూర్వ భవంభునందు మున్నెట్టి మహానుభావులకు నెన్నడు చేరువగాని నీవు నేడిట్టి వినోదలీల తలలెక్కి నటించిదవి ఫణీంద్రునిపై ఫణీంద్రుపై. ఈ పాము పూర్వజన్మలో ఎంత తపస్సు చేసిందో, ఎటువంటి సత్కర్మలను చేసి ఉన్నదో, ఎంతటి నిజాలు పలికి ఉన్నదో, పూర్వం ఎంతటి మహానుభావులకైనా దరిచేరని నీవు నేడు ఇట్టి వినోదలీలతో తల మీద నిలిచి నటించావు. ఎంత అదృష్టము! బహుకాలంబు తపంబు చేసి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వల ప్రాదరేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళా రత్నముదొళ్ళిగాంచెనిదే నేమంబేమియున్లేక ఈయహిని పాదయుగా హతింబడసె నేడత్యద్భుతం భీశ్వరా. ఎంతో కాలం తపస్సు చేసి వ్రతాలు చేసి నీ పాదరేణువులను స్పృశించే అధికారము లక్ష్మీదేవి పూర్వమే పొందింది. ఇప్పుడు ఏ నియమము పాటించకుండానే ఈ పాముని పాదాల దెబ్బలు పొందింది. ఇప్పుడు ఇది చాలా అద్భుతం ఈశ్వర.
ఒళ్ళరు నిర్జరేంద్ర పదమొళ్ళరు బ్రహ్మ పదంబు నొందగా నొళ్ళరు చక్రవర్తి పదమొళ్ళరు సర్వరసాధిపత్యము నొళ్ళరు యోగ సిద్ధి మరియొండు భవంబుల నొంద నీని సల్లలితాంగ్రి రేణువుల సంగతి నొందిన ధన్యులెప్పుడున్ ఇతర జన్మలతో పొందలేని నీ యొక్క పాద రేణు స్పర్శ పొందిన ధన్యులు ఇంద్ర పదవిని కూడా ఒప్పుకోరు, బ్రహ్మ పదవిని కూడా పొందాలి అనుకోరు, చక్రవర్తి పదం అస్సలు కోరరు, యోగ సిద్ధిని ఒప్పుకోరు. ఘన సంసారాహతులగు జనులా కాంక్షింపగడు నసఖ్యం భగు శోభనము సమక్షంభునా నహికనియం దామసుడు రోష కలితుండయ్యున్. పెద్ద సంసారంతో ఉన్నవారు కోరడానికి అసఖ్యమైన శుభం ఈ పాము రోషపూరితుడైనా తామసుడైనా సరే పొందాడు. విశ్వంబు నీవయై విశ్వంబు జూచుచు విశ్వంబు సేయుచు విశ్వమునకు హేతువవై పంచభూత మాత్రేంద్రియములకు మనః ప్రాణబుద్ధి చిత్తములకెళ్ళనాత్మవై మొనసి గుణంబులనావృతమగుచూ నిజాంశభూతమగునాత్మచయమునకనుభూతి సేయుచు మూఢహంకృతులచే ముసుగు వడక నిరిణనంతుడవై దర్శనీయ రుచివిగాక సూక్ష్ముండవై నిర్వికార మహిమదనరి కూటస్థుడన సమస్తంబు నిరుంగు నీకు మ్రొక్కెదమాలింపు నిర్మలాత్మ. ఈ విశ్వమంతా నీవే. విశ్వం చూస్తూ విశ్వాన్నే చేస్తూ విశ్వానికి కారణమై పంచభూతాలకు ఇంద్రియాలకు మనస్సు ప్రాణము బుద్ధి చిత్తము వీటికన్నింటికీ కూడా నీవే ఆత్మవై ఉన్నావు. గుణాలతో ఆవృతమై ఉన్నావు. తన అంశభూతమైన ఆత్మ సముదాయాన్ని అనుభవిస్తూ మూడు అహంకారాలతో సత్వరజస్తమోస్సు అనే అహంకారాలు కప్పబివేయగా అనంతుడవై దర్శనీయుడు కాకుండా సూక్ష్ముడవై నిర్వికారమైన మహిమతో కూటస్థుడువు అనేటట్లుగా అంతా తెలిసిన నీకు మ్రొక్కుతున్నాము. ఆలకించు నిర్మలాత్మ. ఇంకా కలడు లేడు సర్వము తెలుసును కొద్దిగానే తెలుసును. బద్ధుడు ముక్తుడు ఒకడు అనేకుడు ఇటువంటి వాదాలు నీ మాయ వలన అనుసరిస్తారు. అందుచేత నీవా వాదాలను కలిగించేవాడవైనా అభిధానం అభిధేయం అనే శక్తి భేదం చేత ఎన్నో ప్రభావాలతో తెలిసేవాడవైనా కనులు మొదలైన వానితో ప్రమాణ రూపం కలవాడవైనా నిరపేక్షమైన జ్ఞానంతో కవివైనా వేదాలు నిశ్వాసంగా కలిగి సమస్త శాస్త్రాలకు జన్మస్థానము అయినా సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధారూపాల వల్ల చతుర్మూర్తివైనా భక్తజనులను పాలించేవాడవైనా అంతఃకరణ ప్రకాశకత్వం కలిగి సేవకులకు ఫలాలు ఇవ్వడానికి గుణాలను కప్పుకున్నవాడవైనా చిత్తవర్తనాలలో చూడదగిన గుణాలకు సాక్షివై ఇతరులకు తెలియకపోవడం వలన అగోచరుడువైనా తర్కింపరాని పెంపు వలన దెబ్బతినని విహారం కలిగిన వాడవైనా సకల కార్యాలకు హేతువు అయిన అంతఃకరణ ప్రవర్తకత్వం వలన హృషికేశుడవయ్యు కూడా సాధనకు వశం కాని ఆత్మారామత్వం వలన మునివైనా కూడా స్థూలము సూక్ష్మము గతులను తెలుసుకుంటూ ఎందులోనూ చెందక నీవు విశ్వంగాక విశ్వం నీవుగాక విశ్వం నీవే అయిన విశ్వం యొక్క భావాన్ని అభావాన్ని కూడా దర్శిస్తూ విద్యకు అవిద్యకు కారణమైన నీకు ప్రణామాలు చేస్తూ ఉన్నాము. విను. లోకజని స్థితి లయములుగై కొని చేయుదువ త్రిగుణ కలితుడవై కాళాకారమున నమోగ శ్రీ కలితుడవగుచు నిత్య సెందకు ఈశా. శ్రీ కలితుడవగుచు నిత్య సెందక ఈశా. త్రిగుణాలతో కలిసి సత్వరజస్తమో గుణాలు అనే వాటితో కలిసి శ్రీకలితుడవై లోకం యొక్క జననము స్థితి లయాలు చేస్తూ ఉంటావు.
అప్పుడు నీవు కాలస్వరూపుడివే, కానీ నీకు ఎటువంటి కోరిక లేదు. నీ శాంతలుగాని తనువులీశాయి మూఢజాతులీ సజ్జాతుల్, నీ శాంత తనువులందు ప్రకాశింతువు ధర్మహితముగా సుజనులలో. ఈ మూడుల యొక్క తనువులు శాంతములు కానీ నీ తనువులు నీ శాంత తనువులలో ధర్మంగా హితంగా సుజనులలో నీవు మంచివారిలోనే ప్రకాశిస్తావు. నేరములెన్ననెక్కడివి నేము తలంచు తలంపు లోపలన్, నేరుపులున్నవే సుతుల నేరమిదండ్రులు ద్రోసిపుచ్చరే. నేరము సేయువారి ధరణీపతులొక్కొక్క మాటుగావరే, నేరము గల్గు మధ్విపుని నేడిటగావగతే కృపానిధి. నేరాలంటే ఎక్కడివి? మేము తలచుకునే భావంలోనే నేరాలున్నాయా? కొడుకుల నేరాలను తండ్రులు త్రోసిపుచ్చరా? రాజుల నేరం చేసిన వారిని రక్షించరా? అలాగే నేరం చేసిన మా పతిని ఇప్పుడు రక్షించుము కృపామయ. బాలుండి తడు మంచివాడనుచు చెప్పన్ రాము క్రూరుండు దుశ్శీలుండవు, నవునైన నేము సుభగ శ్రీబాసి వైధవ్య దుష్టాలంకారము బొందనోడెదా, మనాధాలాపమాలింపవే చాలున్ నీ పద తాండవంబు పతి భిక్షం బెట్టి రక్షింపవే. ఇతడు తెలియనివాడు. ఇతడు అంటే కాళీయుడు. కాళీయుని భార్యలు కదా వేడుకుంటున్నారు. మంచివాడు అని మేము చెప్పడం లేదు. ఇతడు దుశ్శీలుడే, అయినా మేము సౌభాగ్యం విడిచి వైధవ్యాన్ని పొందలేము. ఈ అనాథల యొక్క ఆలాపం వినవా? ఇక నీ పదతాండవం చాలు, మాకు పతి భిక్ష పెట్టి రక్షించుము అని ప్రాధేయపడుతూ, ఆకులమయ్యే భోగమిదయౌదలన్నీయు వ్రస్య బ్రాణముల్ రాకల బోకల, బొలిసెరా ఇడివెట్టకమాని చేసుపై నీ కరుణా కటాక్షములు నిల్పగదే తగను సమస్తలోకైక శరణ్యయో అభయకారణయో కమలా మనోహరా. లోకాలకన్నిటికీ ఏకైక శరణ్యుడివి కమలా మనోహర. అభయకారణ. పడగ అంతా చితికిపోయింది, తలలన్నీ బ్రద్దలయ్యాయి, ప్రాణాలు రాకపోకలతో వ్యధ చెందుతూ ఉన్నాయి. బాధించకుండా మా ప్రాణనాథుని మీద నీ కరుణా దృష్టులు నిలుపుమయ్యా కమలనాథ. మమ్ముం బెండ్లిసేయు మా ప్రాణవల్లభు ప్రాణమిచ్చిగావు భక్తవరదా, నీవు సేయు పెండ్లి నిత్యంబు భద్రంబు చిన్ననాటి పెండ్లి కాదు. మా ప్రాణనాథుకి మమ్మిచ్చి పెండ్లి చేసి రక్షించు. నీవు చేసే పెళ్లి శాశ్వతము భద్రము అయి ఉంటుంది. అంతేగాని చిన్ననాడు జరిగిన మా పెండ్లియే కాదు. నీ ఆనయవ్వారిని నిగ్రహింపండాయుగ్ర పాపాకృతి నందడింకన్, నీ ఆజ్ఞలో నుండెడు నేటగోలెన్మాయి సుప్రాణంబులు మాకు నీవే. నీ మీద వట్టు, మా నాథుడు ఇంక ఎవ్వరినీ నిగ్రహించడు, పాపకార్యం చేయడు, నీ ఆజ్ఞకు లోబడి ఉంటాడు. ఈనాటి నుండి మా నాథుని ప్రాణాలు మాకు ఇయ్యి అని తమ భర్త బ్రతుకును కోరుతూ ఉన్న సర్పకాంతల మీద దయ కలిగింది. పొండరీకాక్షుడు పాదాల ఘట్టనం చాలించాడు, తొలగిపోయాడు. అప్పుడు ప్రాణేంద్రియాలు మళ్ళీ పొంది నలిగిన తలలు సవరించుకొని ఆయాసపడుతూ కృష్ణునికి నమస్కరించి మెల్లగా ఇలా అన్నాడు సర్పరాజు. మలకలు మా ప్రచారములు మా ముఖముల్ విషవహ్ని ఘోరముల్ కలులము రోషజాతులము గర్వులమే మొక మంచివారమే, నలిన దలాక్ష ప్రాణులకు నైజ గుణంబులు మాన నేర్చునే, వెలయవి మా వికారములు వింతలే మేలొనరించితీశ్వరా. మా నడకలు వంకర టెంకరే అయినవి, మా ముఖాలు విషమనే అగ్నితో భయంకరాలే అయి ఉన్నాయి. మేము దుర్మార్గులమే, రోషంతో పుట్టాము, మాకు చాలా గర్వము. మేము మంచివారమేనా? కాదు,
పద్మనేత్ర, ప్రాణులకు నైజ గుణాలు తొలగిపోవు, మా వికారాలన్నీ బయటపడుతూనే ఉంటాయి. ఇదేమీ వింతలు కావు ప్రభు, మాకు నీవు మేలే చేశావు. వివిధ భావాకార వీర్య బీజాశయ జవయోనియుతముగా జగములెల్లా నీవ చేసితి మున్నునే మా జగంబులో సహజ కోపనులము సర్పములము దుర్వారమైన నీతోరంపు మాయనే మెరికి దాటెడు పనికెంతవారా మంతకు గారణమఖిలేశ్వరుండవు సర్వజ్ఞుడవు నీవు జలజనయనా. మణిచెందేనియు మన్నించి మనుపు నన్ను నిగ్రహించెదవేనియు నిగ్రహింపు మింక సర్వేశమామి ఇమ్ములెందుగలవు చిత్తమందున్న క్రమమున చేయదగును. ఎన్నో భావాలతో రూపాలతో వీర్యాలతో బీజాశయాలతో వేగాలతో కూడిన యోనులతో లోకాలన్నీ నీవే చేశావు పూర్వం. మేమా లోకంలో సహజ కోపులమై సర్పాలమయ్యాము. పరిహరింపలేని నీ మాయను మేము తెలుసుకొని తరించడానికి మేమెంతవారము? అన్నింటికీ కారణము నిఖిలేశ్వరుడువు సర్వజ్ఞుడువు అయిన నీవే పద్మనేత్ర. నీకు నన్ను క్షమించాలని ఉంటే క్షమించాలి అని ఉంటే మన్నించు, నిగ్రహిస్తే నిగ్రహించు. సర్వేశ్వర, ఇంకా మా ప్రమేయాలు ఏమి ఉంటాయి? మీ చిత్తం వచ్చినట్లు చెయ్యవచ్చును. నా పుణ్యమేమి సెప్పుదు నీ పాద రజంబు గంటినే సనకాదుల్ నీ పాదరజము గోరుదురే పదమందున్న నైననిక మేలు హరి. నా పుణ్యం ఎంతటిదో నీ పాదధూళిని చూశాను, పొందాను. సనకాది మహర్షులే నీ పాదరజాన్ని కోరుకుంటూ ఉంటారు. ఎంత ఉత్తమ స్థితిలో ఉన్నా సరే అదే మేలు శ్రీహరి అని భక్తితో విన్నవించగా కాళీయున పలుకులు విన్నాడు. కరుణతో సర్వేశ్వరుడు వానితో ఇలా అన్నాడు. గోవర్గముతో మనుజులు త్రావుదురి మడుగు నీరు దగదిందుండన్ నీవును నీ బాంధవులును నీ వనితలు సుతులు జనుడు నేడంబుదికిన్. గోవులు మానవులు ఈ మడుగు నీరు త్రాగుతారు, నీవిక్కడ ఉండడానికి తగవు. నీవు నీ బంధువులు నీ భార్యలు నీ కొడుకులు ఇప్పుడే సముద్రంలోకి చేరండి. నిన్నునే శాసించిన కదమనమున జింతించి రేపు మాపును కీర్తించిన మనుజులు నీ భయమును వినుమెన్నడు బొందరెందు విష విజయముతో. నిన్ను నేను శాసించినటువంటి ఈ కథను మనసులో భావిస్తూ పగలు రాత్రి కీర్తించే మానవులు ఎన్నడూ కూడా నీ భయాన్ని పొందరు, విషం మీద విజయాన్ని సాధిస్తారు. ఇది మొదలెవ్వరైన నరులి యమునా నలిని హ్రదంబులో వదలకదోగి నన్నునుపవాసము తోడదలంచి కొల్చుచుం గదలక దేవతాదులుకుగా జలతర్పణమాచరించినన్ సదమల చిత్తులై దురిత సంఘము బాయుదురాక్షణంభునన్. అప్పటి నుండి ఏ మానవులైనా ఈ యమునిలో స్నానం చేసి ఉపవసించి నన్ను తలుచుకుని కొలుస్తూ నిశ్చలంగా దేవతలకు నిర్మల చిత్తంతో తర్పణం చేస్తే ఆ క్షణంలోనే పాప సముదాయమంతా విడిచిపెడతారు. గరుడ భీతి రమణ కద్వీపమొళ్ళకి మడువు చొచ్చితీవు మత్పదాబ్జలాంఛనములు నీ తలను నుంట చూసి ఆ పక్షిరాజు నిన్ను బట్టడింకా. గరుత్మంతుని వలన భయంతో రమణక ద్వీపం ఇష్టపడక ఈ మడుగులో ప్రవేశించావు. నా పాద పద్మాల గురుతులు నీ తల మీద ఉండడం చేత ఆ గరుత్మంతుడిక నిన్ను పట్టుకోడు. విచిత్రమైన విహారం చేసే ఆ కృష్ణుడు ఇలా ఆజ్ఞాపించగానే ఒప్పుకున్నాడు కాళీయుడు. వెంటనే భార్యలు నీ స్నేహంతోనే కృష్ణునకు నూతన వస్త్రాలు పూలమాలలు గంధానులేపనాలు సమర్పించి తుమ్మెదల దండ వంటి నీలోత్పలాల దండ ఇచ్చి పుత్రులతో మిత్రులతో భార్యలతో కలిసి ఎన్నోసార్లు ప్రదక్షిణాలు చేసి మ్రొక్కి కృష్ణుని వీడ్కొని రత్నాకర ద్వీపానికి వెళ్ళిపోయాడు కాళీయుడు.
అని శ్రీ సుఖయోగి పరీక్షిన్ మహారాజుకు తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.